ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 17 అధ్యాయంలోని 22వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఇలా చెప్పారు: ప్రత్యుపకారము కొరకు కానీ, లేక ఫలమును ఉద్దేశించి కానీ, లేక మన క్లేశముతో కానీ ఇవ్వబడు దానము రాజస దానం అని చెప్పబడుతున్నదన్నారు. ఈరోజు చెప్పబోయేటువంటి 22వ శ్లోకంలో తామస దానమును వచించున్నారు. ఆదేశకాలే దానమపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తతామసముదాహృతం. ఆదేశకాలే దానమునకు తగని అనగా అపవిత్రములవు, దేశకాలములందును దానము తగని దేశకాలములందును, అపాత్రేభ్య పాత్రులు కాని వారి కొరకును అనగా అర్హులు కాని వారి కొరకు, అసత్కృతం సత్కార శూన్యముగాను, అవజ్ఞాతం అమర్యాదతోను, యతదానం ఏ దానము, యతదానం అంటే ఏ దానము దీయతే ఉపసంగపడుతున్నదో తత్ అది తామసం తామస దానమని ఉదాహృతం చెప్పబడినది. దానమునకు తగని దేశకాలములందును, పాత్రులు కాని వారి కొరకును, సత్కార శూన్యముగాను, అమర్యాదతోనూ ఇవ్వబడు దానము తామస దానమని చెప్పబడను. అనగా దానము చేసేటప్పుడు సత్కార భావనతో, మర్యాదతో, ఆదరముతో చేయవలె కానీ తిరస్కార భావముతో కాదు. అనాదర భావముతో ఓ తీసుకొని పో అని డబ్బు వారిని విసిరివేయరాదు, తిట్టుకొనుచు ఇవ్వరాదు. అది అంతయు తామస లక్షణమే అవుతుంది. అట్టి తామస దానం వలన దాన ఫలితము ఎంతయో తగ్గిపోను, లేక అసలు లేకుండాను పోవచ్చును. ఏలయనగా అశ్రద్ధతో ఇవ్వబడు వస్తువు ఇవ్వబడిన దానితోనే సమానమని భగవానుడు ఈ అధ్యాయం అందే కట్టగడ చెప్పబోతున్నారు. సాయిరామ్.